సంబంధించినటువంటి అంశం కాదు. చూసాం మొదటి రోజు కూడా ఆమె వైఎస్ సమాధి వద్దకు వెళ్ళడం, అక్కడ ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఫస్ట్ కార్డు వాళ్ళ బ్రదర్ దగ్గరికి తీసుకెళ్ళింది. మరి అక్కడ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే మిగిలిన చోట్ల అయితే మనకు ఫోటోలు వీడియోలు కూడా వస్తున్నాయి. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించినటువంటి పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఎలా చూస్తున్నారు? అక్కడ ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, లేదా వారిని అనుసరించేటువంటి వాళ్ళు రకరకాల కామెంట్లు, ట్రోలింగ్ మొదలు పెట్టారు ఆల్రెడీ. సో మీరు ఎట్లా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? శ్రీహరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. ముందుగా రేపు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్ర రేపు మణిపూర్ ప్రారంభంగా పోతా ఉంది. మణిపూర్ టు మహారాష్ట్ర. వారికి భారతదేశ ప్రజలందరూ కూడా వారికి అండదండలుగా ఉండి వారి యొక్క సముచితమైన ఆలోచన, ఉన్నతమైన దీన్ని సక్సెస్ అవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ, సార్ ఇవాళ షర్మిలమ్మ గారు అంటే పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. ఆమె అంటే చాలా పర్ఫెక్ట్ గా వ్యవహరించారు. ఆవిడ వాళ్ళ తండ్రి గారి సమాధి దగ్గరికి వెళ్ళి కార్డు అక్కడ పెట్టిన తర్వాత, అక్కడ నుంచి ఆశీర్వచనం తీసుకున్న తర్వాత, అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే గౌరవ మర్యాదలతో ఏదైతే ఆవిడ చేయాలో అదే చేశారు. వెంటనే అన్నగారి దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి వచ్చారు. అంటే ఫస్ట్ కార్డు ఏమో ఆశీర్వాదం కోసం అక్కడ పెట్టింది. అంటే నెక్స్ట్ అంటే ఇన్ పర్సన్ ఇవ్వటము కార్డు అంటే మొదటి కార్డు జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చినట్టు లెక్కేసుకోవాలి మనం అక్కడ. సో ఆవిడ అన్నగా అన్నకి ఇవ్వాల్సిన గౌరవాన్ని పర్ఫెక్ట్ గా నిర్వర్తించారు, చాలా పర్ఫెక్ట్ గా వ్యవహరించారు. తర్వాత వచ్చేటప్పటికి ఎవరు కూడా దాని గురించి ఆలోచించి చర్చించాల్సిన అవసరమే లేదు, ఆవశ్యకత కూడా లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. పెళ్లి అన్నప్పుడు 10 మంది రావాలనుకుంటాం, పెద్దలు రావాలనుకుంటాం, పిల్లల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఆశీర్వదించాలనుకుంటాం. పై స్థాయిలో కొంచెం లీడర్షిప్ స్థాయిలో ఉన్నప్పుడు ఉన్న పరిచయాలన్నీ కూడా అక్కడికి వచ్చి వారందరూ కూడా ఆశీర్వదించి వెళ్ళాలని కోరుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. దాన్ని ఒక వ్యక్తిగత ఈవెంట్ గా చూడాల్సిందే తప్ప దాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం అనేది చాలా తప్పుగా చూస్తున్నాం శ్రీహరి గారు. ఇది మీరు కనుక గమనిస్తే అంటే వ్యక్తిగత సంబంధాలు రాజకీయాలకు తీసుకున్నప్పుడు కూడా గతంలో మీరు కానీ గమనిస్తే ఫస్ట్ క్యాబినెట్ నెహ్రూ గారి దగ్గర ఫస్ట్ క్యాబినెట్ ఫామ్ చేసినప్పుడు ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో, ఆ రోజు దేశం ఉన్న పరిస్థితుల్లో భిన్నమైన ఆలోచన విధానాలు కలిగిన వాళ్ళను కూడా తన క్యాబినెట్ లో నెహ్రూ గారు తీసుకున్న పరిస్థితి. అంటే ఆపోజిషన్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీని నిత్యం తూర్పారపడుతున్నారు. బట్ దేశ పరిస్థితుల దృష్ట్యా వారిని కూడా క్యాబినెట్ లో తీసుకొని ఈ దేశం ముందుకెళ్లాలని చెప్పి క్యాబినెట్ లో పెట్టుకున్న దూర ఆలోచన. వాజ్పేయి గారు వారి నోటితో వారే పార్లమెంట్ లో ఒకరోజు చెప్పడం జరిగింది. పొద్దున్నే విపరీతమైన చర్చ జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇటు ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు విపరీతమైన విమర్శ చేశాను నేను నెహ్రూ గారి పైన. బట్ సాయంత్రం నెహ్రూ గారి బ్యాంకెట్ హాల్లో కనపడ్డప్పుడు అద్భుతంగా ప్రసంగించావు అని కొనియాడారు అని చెప్పి భుజం మీద చేసి తట్టారు నన్ను అని చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వారిని 2 దఫాలు యునైటెడ్ నేషన్స్ కి భారత ప్రతినిధిత్వం వహించి అక్కడ యుఎన్ లో జరిగే చర్చల కోసం వాజ్పేయి గారిని పంపించడం జరిగింది. సో ఇటువంటి తరుణంలో ఈ అంటే రాజకీయం సంబంధించి ఒకరినొకరు పూర్తిగా విమర్శించుకునే పరిస్థితిలో ఉన్న దగ్గర కూడా మన ఆపోజిషన్ లో కనుక టాలెంట్ ఉందంటే ఆ టాలెంట్ ని గుర్తించి మనం వాడుకున్న తరుణంలో ఇవాళ వ్యక్తిగతంగా జరిగే కార్యక్రమానికి, అందరూ అటెండ్ అవ్వాల్సిన కార్యక్రమానికి ఎవరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమూ లేదు. దాని గురించి తడపడాల్సిన పని లేదు. డెఫినెట్ గా రాజకీయంగా మీ విమర్శలు మీరు ఏ పార్టీ పైన చేయండి. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీగా మేము ఉన్నాం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీగా మేము మా ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీని డెఫినెట్ గా తూర్పారపడతాం. నాకు ఒక విషయం ఈ సందర్భంగా గుర్తొచ్చింది. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని నోముల నరసింహయ్య గారు విపరీతంగా, నాకు స్వయంగా అది నోముల నరసింహయ్య గారు చెప్పిన మాట అండి. అసెంబ్లీలో విపరీతంగా వాగ్దాటి జరిగింది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నరసింహయ్య గారిని పిలిపించి అద్భుతంగా మాట్లాడావు. ఎంతసేపు ఈ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోవటం ఇది కాదు, నీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏదైనా ఒక 2 మంచి ప్రాజెక్టులు ఉంటే తెచ్చుకో నరసింహయ్య గారు, నీ కోసం నేను చేసి పెడతాను, నీ పోరాట పటిమ నాకు చాలా నచ్చింది అని రాజశేఖర రెడ్డి గారు భుజం తట్టి చెప్పారంట. సో లీడర్ అంటే ఆ రకంగా వ్యవహరించాలి కానీ ఈ రకంగా చూడటం, మైక్రోస్కోపిక్ గా వెళ్ళటం అనేది అది ఎవరికి కూడా మంచిది కాదు. వ్యక్తిగతంగా ఏ విషయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారు తప్ప దాన్ని శత్రుత్వంగానో శత్రువులుగానో చూడాల్సిన అవసరం లేదు. మీరు గమనించండి, ఇక్కడ కేసీఆర్ గారు కాలు జారి పడిపోయినప్పుడు మన ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఇంటర్వ్యూలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ గారు మీరు పరామర్శించి వచ్చారా లేదా ముఖ్యమంత్రి గారిని అంటే నేను పరామర్శించలేదు, ఇంకా వెళ్ళలేదంటే
నో యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ముందు ఖచ్చితంగా వెళ్ళి మీరు పరామర్శించండి అని రాహుల్ గాంధీ గారు గైడ్ చేశారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చూసాం. సో Wow. దట్ షుడ్ బి ద బ్రాడ్నెస్ ఆఫ్ ఎ లీడర్. ఆ రకంగా మనం బ్రాడ్ గా వ్యవహరించి సత్సంబంధాలు కలిగి ఉండాలి. విషయం దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎవరి ఆలోచన ధోరణి, ఎవరి పాలసీస్ వాళ్ళు, లేదా తప్పులు జరుగుతూ ఉంటే ఎత్తి చూపించుకునేటట్టుగా ఉండాలి. కానీ పర్సనల్ గ్లడ్జెస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఆ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏ రాజకీయ పార్టీ అయినా పర్సనల్ గ్లడ్జెస్కి వెళ్ళినప్పుడు అది అంతిమంగా నష్టం ఎవరికి జరుగుతుంది అంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. అది అటువంటి తరుణంలో ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు చర్చ జరగాలి. ఎంత చర్చ జరగాలంటే అంత చర్చ జరపండి. దాంట్లో నుంచి మంచి ఉంటే తీసుకోండి, లేదు మీ ఆలోచనకి అది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, దానివల్ల మంచి జరగదంటే మీరు అమలు చేయాలనుకున్న కార్యక్రమాన్ని అమలు చేయండి. కానీ ఈ దేశంలో భిన్న మతాలు, మీరు అన్నట్లుగా అదే జరగాలి సార్. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి